అప్పుడప్పుడు రిమోట్ చేతిలోనే ఉంటుంది కానీ ఎక్కడ పెట్టామా అని ఎతుకుతూ ఉండటం. ఒక్కొక్కసారి ఏదైనా మాట మాట్లాడేటప్పుడు సడన్‌గా ఆ వర్డ్ గుర్తురాక మర్చిపోవటం. ఇలా జరుగుతుంటది. మరది మెమరీ ప్రాబ్లమా? లేదంటే ఇంకేమైనా ఉందా? హాయ్, దిస్ ఈస్ డాక్టర్ సుష్మిత గాజుల, సైకియాట్రిస్ట్. 35 సంవత్సరాలొచ్చేసరికి స్కిన్‌లో చేంజెస్ వస్తున్నాయని, హెయిర్ తెల్లగా అయిపోతుందని చెప్పి కలర్స్ వాడడం, స్కిన్ క్రీమ్స్ వాడడం, లేదంటే డైట్‌లో కొంచెం కొంచెం మార్పులు చేసుకోవటం సహజంగా చేస్తాం యంగ్ లుక్ కోసం. మరి మన మైండ్ కూడా యంగ్‌లా ఉండాలి కదా! అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాలు మర్చిపోతున్నప్పుడు మీకు మీరు గమనించుకుంటే, ఏజ్ రిలేటెడ్ ఏమైనా చేంజెస్ వస్తున్నాయేమో చెక్ చేసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. మరి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? లైఫ్ స్టైల్. ఫస్ట్ యాక్టివ్‌గా ఉండాలి. ఫిజికల్‌గానే కాదు, మైండ్ పరంగా కూడా. సో, లెర్నింగ్ కెపాసిటీ పెంచాలి. కొత్త విషయాలు నేర్చుకోవటం. మీ హాబీస్ ఏమైనా ఉంటే అది బాగా ఎంకరేజ్ చేయటం, క్రియేటివిటీని బయటకి తీసుకురావటం. ఇంట్లో పిల్లలుంటే పిల్లలతో పాటు మనం కూడా ఇన్వాల్వ్ అవుతే మనలో ఉన్న కిడ్‌ని బయటకి తీసుకొచ్చి ఇంటరాక్షన్ పెంచితే మైండ్ బాగా యాక్టివ్‌గా ఉంటుంది. పజిల్స్ చేయటం, పుస్తకాలు చదవటం, అవకాశం ఉంటే ఏదైనా కొత్త విషయం నేర్చుకోవటం. మ్యూజిక్ కానీ, డాన్సింగ్ కానీ, లేదంటే పెయింటింగ్ గాని లాంటివి. దాని వలన బ్రెయిన్ కనెక్షన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఫార్మ్ అయ్యి మెమరీ ఇష్యూస్ రానివ్వకుండా చేస్తుంది. ఒత్తిడిని బాగా తగ్గించుకుని స్లీప్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చి 6-8 అవర్స్ సౌండ్ స్లీప్ ఉండేటట్టు చూసుకుని, ఎక్సర్సైజ్ మినిమం 20-30 మినిట్స్ సన్‌లైట్‌లో ఉండేటట్టు చూసుకుని, హెల్తీ డైట్ తీసుకోవటము, శరీరానికి, స్కిన్ బాగుండడానికి ఎంత జాగ్రత్తలు తీసుకుంటామో అలాగే మైండ్‌కి కూడా ఇవి చాలా అవసరం. ముఖ్యంగా డ్రగ్స్, ఆల్కహాల్, సిగరెట్ లాంటివి అవాయిడ్ చేసి, కెఫీన్‌ని బాగా లిమిట్ చేసి, హెల్తీ ఫుడ్‌ని తీసుకుంటూ, స్క్రీన్ టైమ్‌ని ఎంత లిమిట్ చేస్తే అంత మంచిది. ఎందుకు అంటే స్క్రీన్ ఎక్కువగా వాడటం వలన ప్యాసివ్‌గా చూస్తే మైండ్ యాక్టివ్‌నెస్ అనేది బాగా తగ్గిపోతుంది. సో, నర్వ్స్ కూడా సరిగ్గా పనిచేయడానికి ఇష్టపడవు. ఎంత యాక్టివ్‌గా మనం ఇంటరాక్షన్ అవుతూ ఉంటేనే అంత యాక్టివ్‌గా అవి కూడా న్యూరోజెనసిస్ అంటాం. అంటే కొత్తగా ప్రొడక్షన్ జరిగి కనెక్షన్ స్ట్రాంగ్‌గా ఫార్మ్ అవుతాం. ఇది స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఇంటరాక్షన్ పెంచండి, స్క్రోలింగ్ బాగా తగ్గించండి. థాంక్ యూ.